బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించనున్నారు. అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. గజ్వేల్ వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. దీంతో ముందస్తుగానే షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ దాడులకు భయపడేది లేదని వైఎస్ షర్మిల అన్నారు. పోలీసులు అడ్డుకున్న గజ్వేల్ పర్యటన వెళ్తానన్నారు. ఇక పోలీస్ బలగాలు మా పర్యటనను అడ్డుకోలేరని, ప్రాణాలు పోయినా ప్రజల కోసం కొట్లాడతామన్నారు. వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలన్నదే మా లక్ష్యమని, అందుకోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. బంతిపోట్ల రాష్ట్ర సమితి అన్నది అందుకే, కానీ ప్రజలు మాత్రం బాగుపడకూడదు. ప్రజలు మాత్రం ఇలాగే బతకాల. ఇదే నా బంగారు తెలంగాణ. ఇందుకోసమే సాధించుకుంది బంగారు తెలంగాణ. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, డాలర్స్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఏమైంది? మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పితే ప్రజలకు ఏ రోజైనా ఒక పథకమైనా సరిగ్గా అమలు చేయలేకపోయిందా? మీకు మేనిఫెస్టో అన్న పదానికి అసలు అర్థమే లేకుండా చేశారు కదా. రుణమాఫీ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇంటికి ఉద్యోగం అన్నారు, మైనారిటీకి 4% రిజర్వేషన్ అన్నారు. ఇక దళితులకైతే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఏమైంది? ఎంతమంది బిడ్డలు అప్లికేషన్లు పెట్టుకుని మాకు లోన్లు వస్తే స్వయం ఉపాధైనా కల్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడతామని మీరు అడుగుతుంటే సిగ్గుందా ఇంకా ముఖ్యమంత్రి ఆ కుర్చీలో ఇంకా అలాగే కూర్చొని ఉండడానికి? ఈ ఇల్లు చూసిన తర్వాత, వీళ్ళ బతుకులు చూసిన తర్వాత దళిత బంధు స్కీమ్ 2021లో దళిత బంధు స్కీమ్ పెట్టారు. అది కూడా హుజూరాబాద్ ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్. హుజూరాబాద్ లో 14,000 మందికి అప్పుడు ఎన్నికలు వేయాలి కాబట్టి వెంటనే అమలు చేసిన స్కీమ్. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఇంకో 2,500 మంది దళితులకు 10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన కొడుకు నియోజకవర్గం, ఆయన మేనల్లుడు నియోజకవర్గం, వీటికి మాత్రమే 3,500 మంది కుటుంబాలకు మళ్ళీ దళిత బంధు ఇస్తామన్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు 100, 150 అంతా కలిపినా కూడా ఇంతవరకు దళిత బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చింది 38,000 కుటుంబాలకు మాత్రమే. 17 లక్షల మంది దళిత కుటుంబాలు మన రాష్ట్రంలో ఉండే. దళిత బంధు స్కీమ్ 2021లో కేసీఆర్ గారు లాంచ్ చేసి చెప్పిన మాట, నేను దళితులందరికీ దళిత బంధు స్కీమ్ అందజేస్తాను, సంవత్సరానికి 40,000 కోట్లు కేటాయించైనా సరే ఈ స్కీమ్ నేను 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నాడు కేసీఆర్ గారు. అసలు దళితుల గురించి ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నేను చేస్తాను, దళితుల గురించి నేను ఆలోచించినంతగా ఎవడూ ఆలోచించలేదు అని ఆ రోజు గొప్పలు చెప్పాడు కేసీఆర్ గారు. ఇచ్చాడా 3 ఏళ్లలో అందరి దళితులకి బంధు? ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి కేసీఆర్ గారి మాట కూడా మారిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? సంవత్సరానికి 2 లక్షల చొప్పున దళిత బంధు ఇస్తాను అన్నారు. సంవత్సరానికి 2 లక్షల చొప్పున. షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వైఎస్ఆర్టీపీ నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నించే గొంతును ప్రభుత్వం అణిచివేస్తుందని నినాదాలు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు గజ్వేల్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని కలిసి ఆ గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు అనేటటువంటి కార్యక్రమంలో అవకతవకలు జరిగాయి. అయితే రైతులకు అందట్లేదు అని కొంతమంది ఈమెకు లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ రాయడంతో మేడం ఈరోజు వారిని కలవడానికి వెళ్తున్న క్రమం ఒక్కసారిగా పోలీసులు ఆంక్షలు విధించారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. అంటే ఈ లోటస్ పండు బయట ఉన్నటువంటి ఈ పోలీసు వెహికల్స్తో పూర్తి భద్రతా బలగాలతో మోహరించారు. అయితే ఎటువంటి అనుమతి లేదు, అనుమతి లేని క్రమంలో మేము అనుమతించామంటూ పోలీస్ అధికారులు ఈ రిషన్స్ పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా క్లియర్గా ఈ లోటస్ పాండ్ పరిసర అంతా పోలీసు బలగాలతో మరించి ఉన్నాయి. అంటే పోలీసు బలగాలతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కసారిగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. అయితే ఎటువంటి అనుమతులు లేవు, అనుమతులు లేని క్రమంలో మీకు వెళ్ళడానికి అవకాశం లేదు అంటూ మండిపడిన పరిస్థితులు. అయితే దీనికి సంబంధించి మేము ఉన్నటువంటి 20 మంది ఉన్నాము, మాకు అనుమతించాలి, ఎందుకు
ఏ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు యాత్రలు కావచ్చు, బహిరంగ సభలు లేదా వివిధ రకాలైనటువంటి చర్చలు జరుపుతూ ఉన్నారు. వారికి లేనటువంటి ఆంక్షలు మాకెందుకు అంటూ మండిపడడం జరిగింది. అయితే పోలీసులు రానున్న రోజుల్లో మీకు ప్రమోషన్స్ రావాలంటే ఇచ్చేటటువంటి హారతి తీసుకోవాలని చెప్పి తెలిపిన పరిస్థితులు అయితే మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. క్లియర్గా మనం చూడవచ్చు. కేసీఆర్ దళిత ద్రోహి, దళితులకు 3 ఎకరాల భూమి అని మోసం చేశారు అంటూ చేస్తున్న పరిస్థితులు. అయితే ఇక్కడే లోటస్ పాండ్లో ఉన్నటువంటి కార్యాలయం వద్దే బైఠాయించి ఈవినింగ్ సాయంత్రం వరకు నిరాహార దీక్షకైతే చేయాలని చెప్పి కార్యకర్తలు కావచ్చు, ఇటు అధ్యక్షులు కూడా కూర్చొని నిరాహార దీక్షలో కూర్చున్న పరిస్థితులు. అయితే దళితులు కావచ్చు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పాలన కావాలి అని అంటూ వీరు అంత గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి పాలన రాజ్యం లాంటి పాలన కావాలి అని చెప్పి తెలిపిన పరిస్థితులు. అయితే గతంలో చేసినటువంటి ఈ ఆరోగ్య సంబంధించినటువంటి పథకాలు కావచ్చు లేదా విద్యార్థులకు సంబంధించి లేదా సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ తదితర సంబంధించినటువంటి గతంలో తమ తండ్రి పెట్టినటువంటి పథకాలు ప్రజలకు బాగా అందుబాటులో ఉండేటివి. అయితే ఈ ప్రభుత్వ హయాంలో వాటన్నింటినీ కొంత అవినీతికి పాల్పడ్డారంటూ మండిపడిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే చూడాలి అంటే ఈవినింగ్ వరకు ఈ యాత్ర జరుగుతుందా, అంటే ఈ కొనసాగుతున్నటువంటి నిరాహార దీక్షలో కూర్చుంటారా, పోలీసులు ఏమంటారు, పోలీసులు పూర్తి స్థాయిలో మాకు అనుమతి లేదు, అనుమతి లేని క్రమంలో మేము బయటికి వెళ్ళడానికి అవకాశాలు లేవు, అయితే ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అందుకే మేము యాత్రకు పంపించడం లేదు, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కలవడం వల్ల ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తాయి, ఎందుకే మమ్మల్ని ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని చెప్పి కార్యకర్తలు కావచ్చు లేదా వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో శ్రీరామ్. ఇక వైఎస్ షర్మిలను కావాలనే ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్న్నారు? పోలీసులు అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూని చేస్తుందంటున్న వైఎస్ఆర్టీపీ నేతలతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. లోటస్ పాండ్ కార్యాలయం దగ్గర ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈరోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఈరోజు గజ్వేలులో ఉన్నటువంటి దళితులకు ఉన్నటువంటి ప్రభుత్వం మోసం చేస్తుంది, వారికి 3 ఎకరాల భూమి కావచ్చు లేదా దళితులకు సంబంధించి దళిత బంధుకు సంబంధించిన కార్యక్రమాన్ని అంటే బాధితులకు సంబంధించి మాట్లాడాలనుకున్నారు. ఎందుకు అసలు నిర్బంధం చేశారు పోలీసులు, అంటే పోలీసులకు అనుమతి లేదందుకే ఇక్కడే హౌస్ అరెస్ట్ చేశారంట. అనుమతి అనేది కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే షర్మిలమ్మ గారికి లేఖ రాసడం జరిగింది. మాకు ఈ విధంగా ఏదైతే 3 ఎకరాల భూమి కానీ దళితులకు కావాల్సినటువంటి హామీలని నెరవేర్చలేడు అని చెప్పడంతో షర్మిలమ్మ గారు కేవలం వాళ్ళతో వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని మాట్లాడడానికి వెళ్ళడమే జరుగుతుంది. అక్కడ ఏదో ధర్నాలు చేయడానికో ఏదో చేయడానికి కాదు, శాంతియుతంగా అక్కడ ఎవరైతే ఆ లెటర్ రాశారో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళతో మాట్లాడి రావడానికి షర్మిలమ్మ గారు బయలుదేరారు. ఇక్కడ నిర్బంధం చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిర్బంధం చేయడంతో ఇక్కడే అమ్మ దీక్షకు కూర్చోవడం జరిగింది. మేము అడుగుతుంది ఏంటి, మేము పార్టీ పెట్టిన డే 1 నుంచి కూడా మేము ఒకటే ప్రజల పక్షానే పోరాడుతూ ఉన్నాం. మా కోరిక, మా ఆలోచన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి సువర్ణ పరిపాలన రావాలి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆయంలో ఆనాడు దళితులని కానీ గిరిజనులు కానీ బీసీలు మైనార్టీలు ప్రతి వర్గాన్ని న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా రాజశేఖర రెడ్డి. ఆ విధమైన పాలన తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడాలన్నదే షర్మిలమ్మ గారిది కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆశ, ఆకాంక్ష. దానికోసమే పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ బలవంతంగా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది. మాకు డే నుంచి కూడా ఈ విధమైనటువంటి హౌస్ అరెస్ట్ చేయడం మనం చూడొచ్చు. అంటే ఎందుకు అంటే ఇలాంటి నిర్బంధాలు ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కూడా యాత్రలు చేస్తూ ఉన్నారు. వారికి లేనటువంటి ఆంక్షలు షర్మిల ఎందుకు ఇలా ఉన్నాయంటే అసలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే జనాలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతిస్తున్నటువంటి మన పాదయాత్రలో చూసినాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పాదయాత్రలు ప్రజలు అమ్మ మీ నాయన ఉన్నప్పుడు నాకు ఆరోగ్య ఆపరేషన్ అయిందని బట్టలు తీసి చూపించిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ ఈరోజు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అమ్మ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా
నాన్నగారి ఆయాంలోనే చదువుకొని పరిస్థితిలో ఉంటున్నామ్మా అని ఆ రకంగా ఎంతోమంది వచ్చారు. ఆ పాదయాత్ర చూసి రోడ్డుకి వెళ్ళిన ఆదరణ అభిమానం ప్రజల్లో పెరుగుతూ ఉంది. అది చూసి భయపడే కానీ రేపడ షర్మిలమ్మని రోడ్డు మీద పోతే ప్రజలు ఆమెకు ఆల్రెడీ సపోర్ట్గా నిలబడతా ఉన్నారు. ప్రతి చోట కూడా ఆ సపోర్ట్ పెరగకూడదు, ఆమెను ఎక్కడికక్కడ అణచివేయాలని ప్రభుత్వం చేస్తూ ఉంది. అది న్యాయ నిర్ణేతలు ప్రజలు దేవుడు. రేపు ఎన్నికలకు పోయినప్పుడు ప్రజలు నిర్ణయించేవారు. ఏదైతే మనం పోరాడి సాధించిన తెలంగాణ అందరి కోసం మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకున్నాం. మొదటి నుండి మేడం అంటే పాదయాత్ర చేసిన క్రమంలో ఎటువంటి ఆంక్షలు లేవు. ఈ మధ్య కాలంలో ఈ రైతులకు సంబంధించి కావచ్చు, దళితులు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం లేదు, నేను కలుస్తాను అని చెప్పి కలవడం వెళ్తున్న క్రమంలో ఎందుకు ఇటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు? అసలు ఈరోజు ప్రణాళిక మేడం ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ముందుగా ఎవరిని కలవాలనుకున్నారు? ఏం లేవా, ఎవరైతే వాళ్ళు మేడంకు రాసడం జరిగిందో కేవలం వాళ్ళ కుటుంబానికి ఎవరు ఆర్భాటం మేడంతో పాటు 10-20 మంది మేడంతో పాటు పోయి వాళ్ళని కలిసి ఎవరైతే రాశారో ఏమైంది తల్లి, మరి ఏ విధంగా మీకు ఇబ్బంది జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పి అక్కడ మీడియాతో మాట్లాడి రావడం అంతే. అయితే చూసినా ఈరోజు తలపట్టినటువంటి వైఎస్ఆర్టీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను గృహ నిర్బంధించారు. అయితే గతంలో జరిగినటువంటి దళితులకు సంబంధించి 3 ఎకరా భూమి కావచ్చు, దళితులకు సంబంధించినటువంటి దళిత బంధు అనే ప్రోగ్రాం సంబంధించినటువంటి అమౌంట్ పడలేదని మేడంకు దరఖాస్తు చేయడంతో మేడం ఈరోజు వారిని నేరుగా కలిసి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా వెళ్ళాలనుకున్నారు. అయితే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించడంతో వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు లోటస్ పాండ్లనే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. అదే ఇక్కడ ఉన్నటువంటి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలతో మేడం వెళ్ళాలని పోలీసులను అడిగినప్పటికీ పోలీసులు అనుమతించలేదు అని కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ మనస్తో శ్రీరామ్, లోటస్.